అల్వాల్లో ముత్యాలమ్మ దేవాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండుగుల వెంకటేష్, మల్లికార్జున్, మాణిక్యరెడ్డి, శ్రీకాంత్ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమన్నా మంచి షార్ట్ అనవసరం మధ్యలోకి వచ్చేస్తారు. దౌటల్లో ఉన్న ముత్యాలమ్మ గుడి ప్రజలందరికీ అతి పవిత్రమైన విశ్వాసం కలిగినటువంటి ఆలయం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గొప్ప విజయం సాధిస్తే మొక్కులు చెల్లించుకుందామని చెప్పి మా నాయకులు, కార్యకర్తలు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కులు చెల్లించడం జరిగింది. అనుకున్నట్టుగానే గతంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 సీట్లు గెలిస్తే ఈసారి 310 నుంచి 315 సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద మిత్రపక్షాలతో కలుపుకుంటే 360, 370 సీట్లు గెలుస్తాయని చెప్పి అయితే వచ్చిందో, నేను అనుకుంటా భారత ప్రజానీకం అంతా కూడా అబ్కీ బార్ 400 పార్, ఈసారి మోడీ గారు 400 పై సీట్లు సాధించి భారత ప్రజల సంపూర్ణ ఆశీర్వాదం పొందుతారని చెప్పేది భావించినరో అది తీరేటట్టుగా భావిస్తా ఉన్నాం. మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి శుభ సందర్భంలో ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజానీకానికి కూడా, అంటే ఈ తెలంగాణ గడ్డ మీద 17 నియోజకవర్గాల్లో అతి ఎక్కువ మెజార్టీ సాధించి గెలిచేటువంటి సీటుగా మల్కాజ్గిరి చరిత్రకెక్కబోతూ ఉంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఎక్కడికక్కడ నాయకులు లేని కాడ వాళ్ళే నాయకులై అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, కాలనీలలో, బస్తీలలో ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఇవాళ నన్ను నిండు మనసుతో దీవించి ఆశీర్వదించి గెలిపిస్తున్నందుకు వారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీల అమలు కోసం, ఆ హామీల తీర్పు కోసం తప్పకుండా శక్తివంచన లేకుండా నాకున్న పలుకుబడితో, నాకున్న శక్తితో ఆ పని చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు నిజమైన ఉద్యమకారులకి, నిజమైనటువంటి త్యాగమూర్తులకి ఉన్నంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయిండ్రు. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదో మేము అమరవీరులకు అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. 250 గజాల జాగిస్తా అని చెప్పిండ్రు, ఇల్లు కట్టిస్తా అని చెప్పిండ్రు, వాళ్లకు ప్రతి నెల వృత్తి ఇస్తా అని చెప్పిండ్రు. ఇలా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయాలి తప్ప వాటికనే పిలిపించి చెకలుగులు పెట్టినట్టు చేసి పంపిస్తే ఇది నిజమైనది కాదు. ఇవాళ నాలాంటి వాళ్ళు అనేక మంది ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టినా, ఎన్నిసార్లు బెదిరింపులకు పాల్పడ్డా, అనేక సంవత్సరాలుగా రోడ్ల మీదనే ఇవాళ ఇదే అల్వాల్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పోరాట బొడ్రాయిని పెట్టి 100 రోజుల పాటు దీక్ష నిర్వహించిన చరిత్రను ఇప్పటికీ మర్చిపోము.
వంట వార్పులతో దిగ్బంధాలతో ఇవాళ సకల జనుల సమ్మెలతో మారుమోగిన తెలంగాణ, త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రజానికమైతే భావించారు. వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడమే ధ్యేయంగా ఉండాలని చెప్పి కాంక్షించడం, కానీ సంపూర్ణం కాలేకపోయింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఆనాడి ఫ్లో లీడర్గా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మకి ఎట్లా చేసిండ్రో రాబోయే కాలంలో తప్పకుండా నిన్న ఎగ్జిట్ పోల్ చూసినాం. రాబోయే శకం భారతీయ జనతా పార్టీ శకం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రం